లైక్ చేసుకోండి. మీ అందరి ఆనందం కోసం ఆరాటపడుతున్న మా అబ్బా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లాస్ట్లో బెల్ బటన్ నొక్కండి. వెజిటబుల్ రైస్ మజ్జిగ పులుసు చేసుకొని తీసుకుంటా. నమస్తే నమస్తే సార్. మీరు చేసిన పనికి మాట్లాడుతున్నా కదా, సరేలే తీసుకొని రా. ఏంది నువ్వు మా ఇద్దరికి పెళ్లి చేసి చాలా అన్యాయం చేసి ఉన్నా నువ్వు. మీ ఇద్దరికి నేను ఎప్పుడు పెళ్లి చేసినా? మీరు నన్ను పట్టుకున్నారు. మీ ఇద్దరికి ఎప్పుడు పెళ్లి చేసినా? సునీతతో అంతా కొద్దిగా పెళ్లి చేసింది మా ఇద్దరికి కాదన్నా, వేరే అమ్మాయిలతో చేసినారు కదా. మాకు అసలు నీదేదో చెప్పు, నీది నువ్వే చెప్పు, నా బాగుంటుంది సార్కి. నీకేమైంది సుబ్బు? నీవంటే ఇష్టమనే కదా నేను పెళ్లి చేసింది. ఏమైంది? ఏం ప్రాబ్లం ఏంది చెప్పు. అదే నా పెద్ద సమస్య అయింది. నువ్వు బాగా ఎదిగించినావన్నా. ఏందంటే సుబ్బు సమస్య? రోజు పొద్దున్నే వచ్చి నీవంటే ఇష్టం అంటే నేను పెళ్లి చేసింది. ఏమంటా బాబుకు? ఏం ప్రాబ్లం ఏంది? అదేనా నా ప్రాబ్లము? రోజు నా వంటే కావాలంటుంది, నేనే వండి పెట్టాలంటుంది. ఏంది? నీవంటే ఇష్టమనిందా? నువ్వంటే కాదా? అదే నా సమస్య. నేనంటే ఇష్టం కాదంట, నా వంట అంటే ఇష్టం అంటనా. అబ్బా, ఈ ఆడోళ్ళు భలే లాజిక్లు వాడతారా. నాకు నీవంటే ఇష్టం అంటే నువ్వు ఇష్టం అనుకుంటానా? సరే అనుకోలేదే. మరి ఎట్లా ఎగుతున్నావు మరి నువ్వు? ప్రతిరోజు వంటలో చేంజ్ కావాలంటుందన్న. దాన్నే ముందు సుబ్బు, వంటలో చేంజ్ కావాలంటే చాలా సింపుల్. రూపాయి బిల్లలు తీసుకుని 10 దాంట్లోకి సాంబార్లకు ముల్లంగి కర్రీలకి దాంట్లోకి వేసేసి ఆమెకి అర్థమవుతుంది చేంజ్ అంటే ఎట్లుంటుందో. నువ్వు చెప్పినట్లే నేను చేసి చూసినానన్నా. ఆ రోజు ఇంకా ఎక్కువ కొట్టింది నా. ఓహో, నువ్వు కూడా కాయిన్ చేసి చూసినావా? అంతేలే, ఇంకేం చేయలేం. కానీ సర్దుకొని పో, తప్పదు. రోజు వంట చేసేది మంచి ఎక్సర్సైజ్ చేసి బాగా మంచి పౌష్టికారం తిని వంట చేసి పెట్టు. సుబ్బు, యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో రకరకాల వంటలు పెడతా ఉంటారు కదా, ఏదో కొత్త ట్రై చేస్తాడు. కొట్టించుకునేదంతా సాటి మొగోళ్ళ ముందర చెప్పుకుంటే ఏమన్నా బాగుంటుందా? నువ్వు భలే చెప్తావు శివ. నువ్వు మొగోళ్ళ ముందర కాక ఆడోళ్ళ ముందర పోయి చెప్పుకుంటావా ఏమన్నా? నువ్వు మొన్న ఏడ్స్వి నీ పెళ్ళాం కొట్టిందని, నువ్వు నాకు చెప్పలే, ఏడ్చుకుంటా. దానికి కానీ ఆయనే కారణము. ఏంది, నిన్ను కూడా నీ భార్య కొట్టిందా? మగవాళ్ళందరూ బాగా దెబ్బలు తింటారు. అయినా నిన్ను కొట్టేదానికి నాకేం సంబంధం చెప్పు. కాదనా, చెవుడు ఉంది, సగమే వినపడుతుంది, సర్దుకొని పోరా అని చేసి పెళ్ళి. మొన్న మా ఫ్రెండ్కి సుబ్బున్న, మా ఫ్రెండ్కి లాయర్కి ఫోన్ చేసినాను. పండగ ఉంది, కొన్ని మామిడాకులు కావాలని. ఆకులోటి వినపడింది, మామిడాకులు అనేది వినపడలేదు. మా వినపడినందుకు అబ్బా ఒళ్ళు హూనం అయిపోయింది నా కొట్టింటే సుబ్బు. ఓహో, మా వినపడక అంత దెబ్బలు కొట్టిందా నిన్ను? లేదన్నా, మాకి ఈ కొట్టాటలు బాధ లేకుండా ఏదో మంచి సొల్యూషన్ ఇచ్చేయన్నా. దానికి ఎందుకు ఎంత ఆలోచిస్తారు? నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ 10 ఏళ్ళు రీఛార్జ్ చేసేసి మంచి ఫోన్ కొట్టుకుని అవి ఇయర్ ఫోన్స్ పెట్టేసేయండి. వాళ్ళ సీరియల్స్ మూవీస్ చూసుకుంటా మనతో కొట్లాట మాపేస్తారు. ఇంత సింపుల్గా చెప్పన్నా. ఇదేదో బాగుంది సుబ్బు, మనం ఆ పని చేద్దాం పని. పోదాం. ఓకేనా? ఒక నిమిషం ఆగండి, చెప్తాను. నేను అమృతం తాగేవాడిని దేవుడు అంటారు, విషం తాగేవాడిని మహాదేవుడు అంటారు. అదే విషం తాగి కూడా అమృతం తాగినట్టు నటించేవాడిని మొగుడు అంటారు. ఏందిన్నా ఈ బోడీ స్టేట్మెంట్ చెప్పేదానికి ఇప్పుడు అర్థమైంది వీళ్ళని పిల్లలు ఎందుకు కొడుతున్నారో. కొద్ది స్మార్ట్గా అవతలని పొగిడేది రాదిళ్ళకు. మొగాను కొట్టినట్టు మాట్లాడితే ఇది ఇట్లా ఉంటుంది, దెబ్బలు తినుకుంటే బతకాలి అంతే.